అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చిదానంద్ గారు రచించిన భైరవ శాస్త్రి అనే కథను విందాం. ఈ కథ జూలై 2012 చందమామలో ప్రచురింపబడింది. పూర్వం కళింగ దేశాన్ని మణిభద్రుడనే రాజు పరిపాలించాడు. ఆయన మంత్రి ఇందుశర్మ చాలా తెలివిగలవాడు. రాజుగారి నౌకర్లు లగాయితూ రాజబృందమంతా ఇందుశర్మ చెప్పుచేతలలో ఉంటూ ఉండటం చేత రాజకార్యాలు అవిఘ్నంగా సాగిపోతూ ఉండేవి. రాజుగారికి కాలక్షేపం చెయ్యటానికి గాన భైరవ శాస్త్రి అనే ఆయన ఏర్పాటయ్యాడు. ఆయన నిత్యము రాజుగారి వద్దకు వెళ్ళి ఆయనకు విశ్రాంతి ఉన్న సమయంలో వినోదం కలిగించి వెళ్ళిపోతూ ఉండేవాడు. భైరవ శాస్త్రికి రాజుగారితో తప్ప మరెవరితోనూ పనిలేదు. అందుచేత ఆయన ఇతరులనెవరిని ఖాతరు చేసేవాడు కాదు. రాజుగారికి తనపై అనుగ్రహం ఉన్నంతకాలము రాజపరివారంలో ఎవరినీ తాను లక్ష్యపెట్టిన అవసరం లేదని ఆయన అనుకున్నాడు. ఆఖరకు మంత్రిగారి పట్ల కూడా ఆయన నిర్లక్ష్యంగా ప్రవర్తించసాగాడు. ఇది చూసి మంత్రిగారికి ఆగ్రహం వచ్చింది. ఆయన భైరవ శాస్త్రికి ఉద్వాసన చెప్పాలని నిశ్చయించి రాజద్వారం వద్ద కాపలా ఉండేవాడిని పిలిచి, ఒరే, రేపు లగాయితూ భైరవ శాస్త్రిని లోపల అడుగు పెట్టనివ్వకు అని చెప్పాడు. మర్నాడు భైరవ శాస్త్రి రాజదర్శనం కోసం వస్తూ ఉండగా ద్వారం వద్ద ఉన్న భటుడు, తమరు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు, తమరిని రానివ్వద్దని ఉత్తరం అయింది అని చెప్పాడు. భైరవ శాస్త్రి ఆశ్చర్యపోయాడు. ఇందులో ఏదో పొరపాటు ఉందనుకున్నాడు. ఆ క్రితం రోజు కూడా రాజుగారు తనతో కులాసాగానే మాట్లాడారు. ఇంతలోనే ఏమి జరుగుంటుందో ఆయనకు అర్థం కాలేదు. మహారాజా, నాకు ఎందుకు ఉద్వాసన చెప్పారు? నా వల్ల జరిగిన తప్పేమిటో సెలవిస్తే దిద్దుకుంటాను అని ఒక ఉత్తరం రాసి భైరవ శాస్త్రి లోపలికి పంపించాడు. ఆ ఉత్తరం మంత్రి దాకా వెళ్ళి ఆ తర్వాత బుట్ట దాఖలైంది. 2 రోజులుగా భైరవ శాస్త్రి రాకపోవటం గమనించిన రాజుగారు, ఈ మధ్య భైరవ శాస్త్రి కనిపించడం లేదు, ఎందుచేత అని తన సేవకులను అడిగారు. ఎవరిని అడిగినా తమకు తెలియదన్నారు. ఈ ప్రశ్న మంత్రిగారి దాకా వెళ్ళింది. ఆయన వచ్చి రాజుగారితో, మహాప్రభు, భైరవ శాస్త్రి ఖాయిలా పడి నిన్న రాత్రే మరణించాడు. ఆయనకు అంత్యక్రియలు కూడా జరిపించి వచ్చాను అన్నాడు. రాజుగారి వద్ద నుండి ఏ జవాబు లేకపోవడం చూసి భైరవ శాస్త్రి తన ఉత్తరం రాజుగారికి చేరలేదని గ్రహించాడు. నాకు రాజప్రాంగణంలో మిత్రులెవరూ లేరు. రాజుగారు బయటికి వచ్చినప్పుడు ఆయనతో నేరుగానే చెప్పుకుంటాను అనుకుని ఆయన ఆ రోజు నుంచి అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. ఒకనాటి సాయంకాలం రాజు, మంత్రి, ఇతర పరివారము గుర్రాలెక్కి వ్యాహ్యాళికి బయలుదేరారు. రాజుగారికి అంత దూరాన భైరవ శాస్త్రి కనిపించేసరికి ఆయనకు ఎక్కడ లేని ఆశ్చర్యము కలిగింది. మంత్రి, అడుగో భైరవ శాస్త్రి బతికే ఉన్నాడే, చనిపోయాడంటివే అని రాజు మంత్రిని అడిగాడు. అందుకు మంత్రి ఏమాత్రము తడుముకోకుండా, అవును మహారాజా, భైరవ శాస్త్రి భూతమయ్యాడు అన్నాడు. మిగిలిన వారు మంత్రి ఎంత చెబితే అంతే. అవును మహారాజా, కనిపించేది భైరవ శాస్త్రి భూతం అన్నారు. ఈ మాటలను భైరవ శాస్త్రి విన్నాడు. ఆయనకు తన బుద్ధి పొరపాటు తెలిసి వచ్చింది. ఆయన ఒక చీటీ మీద ఒక శ్లోకం రాసి పెట్టుకుని రాజుగారు ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన చేతికి అందించాడు. రాజుగారు ఆ చీటీ విప్పి ఈ విధంగా చదువుకుంటున్నాడు. రాష్ట్రసేవ్యో నృపసేవ్య న సేవ్య కేవలో నృప రాష్ట్రవక్ర ప్రభావేన భైరవో భూతతాంగత. రాజుతో పాటు పరివారాన్ని సేవించాలి, రాజును మాత్రమే సేవించరాదు. పరివారం అనుగ్రహం చాలనప్పుడు భైరవుడు బతికుండగానే భూతమయ్యాడు. రాజుకు జరిగిన సంగతి అర్థమైంది. ఆయన తన మంత్రితో, భైరవ శాస్త్రి పోయాడని, భూతమయ్యాడని నాతో అబద్ధాలు చెప్పారా అని అడిగాడు. మంత్రిగారు జరిగినది జరిగినట్లుగా చెప్పాడు. ఒక విదూషకుడి కోసం సమర్థుడైన మంత్రిని పోగొట్టుకోలేడు గనుక రాజును మంత్రిని ఏమీ అనక భైరవ శాస్త్రిని తిరిగి కొలువులో పెట్టమని మాత్రం అన్నాడు. భైరవ శాస్త్రి కూడా ఈసారి మంత్రికి, ఇతర అధికారులకు తగిన వినయ విధేయతలు చూపుతూ రాజుగారి సేవ చేశాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.